వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. ఇలాంటివన్నీ చెప్పుకోవడం మానేసి ఇక మనం ఆల్ స్కామ్స్ లీడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే లోకల్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది. ఇప్పుడు స్కామ్లన్నీ కూడా ఇంటర్నేషనల్ వేదిక చేరిపోయాయి. అందుకే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని చెప్పుకోవడం మానేసి ఇక ఏ స్కామ్ అయినా ఆల్ స్కామ్స్ లీడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ తాడేపల్లి ప్యాలెస్ అనేది నేటి మాట. ఎందుకంటే భారత్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో పెట్టుబడులు పెట్టడానికి అంటూ యునైటెడ్ స్టేట్స్ ఎక్స్చేంజ్ నుంచి అమెరికాకి సంబంధించిన కంపెనీల నుంచి సేకరించినటువంటి ఏదైతే నిధులున్నాయో, సమీకరించిన నిధులున్నాయో అవి సింహభాగం అప్పటి సీఎంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సింహభాగం 1750 కోట్ల రూపాయలు కేవలం ముడుపుల రూపంలో అప్పజెప్పడానికి ఈ కంపెనీల నుంచి సేకరించారా అన్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న అంశం. ఈ 1750 కోట్ల రూపాయలు ముడుపుల అంశాన్ని దాదాపుగా ఆయనకే సింహభాగం చేర్చినట్టుగా కూడా అమెరికాకి సంబంధించిన ఎకనామిక్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే ఆ ఫినాన్స్ కంపెనీలు కానీ, లేదా అమెరికా దర్యాప్తు సంస్థలు FBI కూడా కోర్టు ముందు పొందుపరిచినటువంటి ఛార్జ్షీట్ లో కానీ పొందుపరిచినటువంటి అంశాల్లో సింహభాగం ఏదైతే ఇక్కడ పెడతామన్న కంపెనీలకు సంబంధించి సేకరించిన నిధులు ఆయనకి ముడుపులు అప్పచెప్పడానికి 1750 కోట్ల రూపాయలు అప్పు చెప్పినట్టుగా కూడా తేల్చేశారు. అంటే ఏదో సినిమాలు అంటారు, నేషనల్ కాదు ఏకంగా ఇంటర్నేషనల్ క్రైమ్లు అనేవి ఏ స్థాయిలో చేరిపోయాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తాజా ఏ అంశం అయితే వెలుగు చూసిందో ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గా కూడా చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ఈ 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం దగ్గర ప్రస్తుతం వచ్చి ఆగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 5 కోట్ల ప్రజలకి ఒక ప్రశ్న తొలిచేస్తోంది. ఇంత తతంగం 7,000 మెగావాట్ల ఒప్పందం జరుగుతోంది. టెండర్లను పిలిచిన వాటిన్నింటినీ రద్దు చేసేశారు. సెకీ నుంచి వచ్చిన లెటర్ ఒక్క రోజులో కేబినెట్ లో ప్రపోజల్ పెట్టేశారు, ఆమోదం తెలిపేశారు. అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు స్టేట్మెంట్, 1 గంటకు అర్ధరాత్రి నన్ను లేపి సంతకం పెట్టమన్నారు అని చెప్పి. ఇలాంటి అన్ని అంశాలు వస్తున్నప్పటికీ కూడా అసలు ఇంత తతంగం జరుగుతుంటే ఒక ఇంటెలిజెన్స్ కానీ, కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ, లేదా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నట్టు లేదా ఇటువంటి వ్యవహారాన్ని ఎవ్వరు ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు, లేదా ఎవరు ఎందుకు కనిపెట్టలేకపోయారు అన్నది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 5 కోట్ల ప్రజానికాన్ని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే అమెరికాలోని అదానీ కేసు ప్రస్తుతం అయితే చుట్టూ తిరిగి ఏపీ దగ్గర చాగింది. 2019-24 మధ్యలో ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే గౌతమ్ అదానీ బంధువు సాగర్ అదానీ ఫోన్ ని వాళ్ళు స్వాధీనం చేసుకుని అందులో ఈ ముడుపుల వ్యవహారం ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ చేశారు, ఎలా డీల్ జరిగింది, మెసేజ్లు అన్ని కూడా సేకరించడంతో అసలు నిఘా ఉంచి పట్టుకున్న వ్యవహారం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే సామాన్యంగా ఒక టాప్ పారిశ్రామికవేత్త, దేశంలోనే ఒక పేరు ఎన్నికైనటువంటి ఒక టాప్ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో భేటీ అయినప్పుడు ఆ భేటీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చాలా సీక్రెట్ గా జరిగింది. జాగ్రత్తగా మనం గమనిస్తే గౌతమ్ అదానీ గారు 3 సార్లు జగన్ గారిని భేటీ అయ్యారు. టైం లైన్ ని మనం జాగ్రత్తగా చెక్ చేస్తే ఫస్ట్ భేటీ ఆగస్టు 7వ తారీఖున 2021 భేటీ జరిగింది. అది పెద్ద బయటికి రాలేదు. సెప్టెంబర్ 12న ఇంకొక భేటీ జరిగింది. దానికి సంబంధించిన ట్వీట్ ఒక్కటే అదానీ గారు ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూపించండి పీసీఆర్ టెక్నికల్. సో ఈ ట్వీట్ ఒక్కటే మనకి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇది చేసినట్టుగా కనపడుతుంది. ఇందులో ఏమని చెప్పి రాశారు క్లియర్ గా ట్వీట్ ని మనం గమనిస్తే 12వ తారీఖున ఆల్వేస్ ఇన్సైట్ఫుల్ మీటింగ్ విత్ వైఎస్ జగన్, Honorable Chief Minister, AP discussed Adani's key ventures in AP, notably Gangavaram Port and Vizag Data Center గురించే మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఇన్సైట్ఫుల్ మీటింగ్ అన్నారు. ఇన్సైట్ఫుల్ వాళ్ళు చాలా క్లారిటీగా మనందరికీ హింట్ ఇచ్చారు. కానీ చాలా గ్యాప్ తర్వాత, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మనకి ఆ ఇన్సైట్ఫుల్ మ్యాటర్ ఏంటనేది అమెరికా దర్యాప్తు ఏజెన్సీ సంస్థలు బయట పెడితే గానీ ఆ ఇన్సైట్ఫుల్ మీటింగ్ వ్యవహారం
పబ్లిక్ అర్థం కాలేదు. 3 భేటీలు, ఒకటి ఆగస్టు 7, 2021, సెప్టెంబర్ 12, ఇంకొకటి నవంబర్ 20న జగన్తో 3 సార్లు భేటీ అయ్యాయి. అయితే ఈ 3 సార్లు భేటీ అన్నది ఒక్క సందర్భంలోనే ట్వీట్ బయటకు వచ్చింది. అయితే 12న భేటీ అయ్యిందే చాలా ఇంపార్టెంట్. ఆ భేటీ తర్వాత 3 రోజులకి సెక్కి నుంచి 15వ తేదీకి లెటర్ వచ్చింది. 16న కేబినెట్ లో పెట్టి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసేశారు. ఆ తర్వాత టెండర్లను రద్దు చేసేయడం అయిపోయింది. అయితే మంత్రివర్గం ఆమోదించిన ధర ఒకటి, ఆమోదించని ధర ఇంకొకటి. అంటే పైకి ప్రొజెక్ట్ చేసిన అంశాలు ఒకటి, ప్రొజెక్ట్ చేయని అంశాలు మరొకటి ఇక్కడ స్పష్టంగా ఉంది. అంటే సెకీ ద్వారా అదానీ కంపెనీకి చెల్లించిన ధర ఒక విధంగా ఉంది, అసలు ప్రపోజల్ పీపీఏ అంశం ఇంకొకలాగా ఉంది. అంటే తెరపైకి ఒకటి చూపించారు 2.49 పైసలు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికన్నా 50% చాలా తక్కువ అని చెప్పి డబ్బా కొట్టి ప్రజలకు చూపించారు. కానీ తెర వెనుక 5.13 పైసల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అర్ధరాత్రి మంత్రి గారిని లేపి సంతకం పెట్టిన వ్యవహారం, ఆ మతలబ్ ఏమిటో చూడాలి. అలాగే ఇక్కడ ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే, ఏదైతే ఇక్కడ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కంపెనీలు పెడతాము అని చెప్పి నిధులు సమీకరించారో, విద్యుత్ కంపెనీ ప్రారంభించని కంపెనీలతో 3 ఏళ్ల ముందే ఒప్పందం చేసుకున్నారు. ఇది ఇంకొక అద్భుతమైన ట్విస్ట్. సో మొత్తంగా తొలి చేస్తున్న అంశాలు ఏమిటంటే, ఆ భేటీల మర్మం ఏంటి, ప్రారంభించని కంపెనీలతో ఒప్పందం ఏంటి, తెర మీద చూపించిన ఒక ప్రైజ్ ఏంటి, మళ్ళీ ఇంకొక చెల్లించిన అంశాలు ఇంకొక అంశం ఏంటి, దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఏపీ ప్రజలపై భారం మోపడం ఏమిటి, మొత్తంగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే, అది ఫ్యామిలీ అయినా పారిశ్రామికవేత్తలైనా జగన్ గారితో పెట్టుకుంటే ఏం జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా? మరి ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారిని స్కిల్ స్కామ్ అని చెప్తూ 53 రోజులు పెట్టారు. మరి ఇప్పటివరకు ఆధారాలు దొరకపుచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ముడుపుల వ్యవహారం 1750 కోట్ల రూపాయలు సాగర్ అదానీ ఫోన్ ద్వారా ఎలా చెల్లించారు ఏమిటి అన్ని క్లియర్ కట్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు అసలైన టాస్క్ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల ముందున్న ప్రశ్న, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేయబోతోంది? గవర్నర్ దగ్గరికి వెళ్ళి విచారించడానికి పర్మిషన్ తీసుకుంటుందా? ఎట్లా ప్రొసీడ్ అవుతారు? మరి దీని వెనుకున్న అంశాలన్నీ ఏంటి? ఈ పీపీఎల్ కానీ లేకపోతే చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేస్తారా? అన్ని చర్చిద్దాం. అదానీ మాయా అంటే అందరికీ కూడా ఈ మాయా అన్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో ఈ మర్మాలు మతలబులన్నిటిపై మరి అన్ని స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చేది మన ప్రభుత్వమే అంటారు. ఇలా ఉంటే అసలు ఎక్కడైనా ప్రభుత్వం వస్తుందా? ఆయన సీఎం అనే పదవికి గాని రాబోయే రోజుల్లో అర్హుడా? అసలు ఫ్యామిలీ అయినా పారిశ్రామికవేత్త అయినా జగన్ నీడ పడితే అంతేనా? కళ్ల ముందు అన్ని ఆధారాలు అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుంది? కళ్ల ముందు అన్ని అంశాలు కనిపిస్తున్నాయి. అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాడు సుబ్బారావు గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, రాజకీయ విశ్లేషకులు కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం అండి. సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. అసలు ఎవరు ఎందుకు ఎక్కడ సెన్స్ చేయలేకపోయారండి? ఒక ఎకనామిక్ ఏజెన్సీస్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే స్టేట్ సెంట్రల్ అంశాలు కానీ, సరే ఇదొక అంశం అయితే, ఇప్పుడు క్లియర్ కట్ గా అంతర్జాతీయ ఏజెన్సీస్ ఆధారాలతో సహా చెప్తోంది. ఇక్కడ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవి సరిపోతాయా ఆయన పిలిపించి విచారించడానికి, కూర్చోబెట్టడానికి? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాలు ఇప్పటికే దాదాపుగా ఒక 20 ఉన్నాయి. అది ఈడీ కానీ సిబిఐ కానీ. దానికి మరికొన్ని ఆర్థిక నేరాలు అంతర్జాతీయంగా కూడా ఆయనకి జతకాపోతా ఉన్నాయి. ఎంచేతండి ఇక్కడ మనం స్పష్టమండి, గతం నుంచి కూడా మనం చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, ఎవరికి ఏ మంత్రికి ఏమీ తెలియదని చెప్పేసి. ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి, ఆ రోజున ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అర్ధరాత్రి 1 గంటకు వచ్చి సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు, ఆ విషయాలు నాకేం తెలియవు అని చెప్పేసి చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, ప్రజలు కానీ భావించింది మరొకసారి నిరూపణ అయిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రేటుకు కొన్నాడు యూనిట్కి, మేము 2.49 రూపాయలకు మాత్రమే, ₹2.49 మాత్రమే మేము 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. కానీ అదే సమస్యతో అగ్రిమెంటు ఇతర రాష్ట్రాల్లో
₹1.99 యూనిట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అవును. అంటే దాదాపుగా 50 పైసలు అదనంగా జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థతోనే అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. కానీ దాంట్లో దాచిపెట్టింది ఏంటంటే ఇతర ఖర్చులు కూడా ఉంటాయి దాంట్లోకి. ఆ ఇతర ఖర్చులను పక్కన పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఉన్నారనే విషయం ఇక్కడ మనం గమనించాలి. ఎంచేతంటే 5.75 పైసలు ₹5.75 ఒక యూనిట్కి పడతా ఉంది మిగతా ఖర్చులతో కలుపుకుంటే. అది దాచిపెట్టి 25 సంవత్సరాల పాటు ఆదాని గ్రూపులతో అగ్రిమెంట్ చేసుకొని 1750 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మనం చెప్పలేదండి. ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇండియా ఎన్డీఏ కూటమి కదా, అందుకని ప్రతీకార వాంఛతో చేసింది అనొచ్చు. కానీ అంతర్జాతీయ అమెరికాలో నుండి ఇండివిడ్యువల్ సంస్థలు, విచారణ సంస్థలు స్పష్టంగా నిర్ధారించినాయి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అవినీతిలో ఎంత అగ్రభాగంలో ఉందో కూడా చెప్పారు. 2029 కోట్ల రూపాయలే లంచం ఇస్తే మొత్తం అన్ని రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు కలిపి ఒక ఆంధ్రప్రదేశే 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అని చెప్పేసి. అంటే ఎంత దారుణమైంది. అంతేకాదండి, ఇంకా బోల్డ్ వెలుగు చూస్తున్నాయి. ఆదానితో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు అనేకమో వెలుగు చూస్తా ఉన్నాయి. ఈ రోజున ఆదాని పవర్ కోసం అని చెప్పేసి గిరిజన చట్టాలు సమత అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పింది. ఆదివాసీ ప్రాంతాలలో భూములు తీసుకున్న నాన్ ట్రైబల్స్ గిరిజనేతరులు భూములు తీసుకోవడానికి లేదు, అమ్మడానికి కానీ. అలానే ప్రభుత్వం కూడా గిరిజనేతరులుగానే భావించాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే వేల ఎకరాలు ఆ సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఆదానికి దాఖలు చేశాడంటే చట్టాలు పనికిరావు, సుప్రీంకోర్టు తీర్పులు పనికిరావు, ఆయన ఇష్టానుసారంగా చేశాడనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఈ రోజున పివి రమేష్ చాలా స్పష్టంగా చెప్పాడు కదా, క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పాడు కదా పివి రమేష్. అంటే జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ సైతం బలి చేస్తాడనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీంట్లోనే కాదండి, జత్వానీ కేసులో జిందాల్తో ఎందుకు ఏం ఒప్పందం జరిగింది దాని మీద కూడా విచారణ జరగాలి. ఎందుకంటే జిందాల్ మీద ఉన్న కేసులను తప్పించడానికి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసుకురమ్మని చెప్పేసి సీఎంఓ ఆఫీస్ నుంచి ఐపీఎస్ అధికారులను ఆయన ఆఫీస్కి పిలిపించి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు దీంట్లో కుంభకోణం జరగకుండా అలాగ ఆదేశాలు ఇస్తారా? ఒక జిందాల్ ఒక పెద్ద వ్యాపారవేత్త గురించి కేసు ఎత్తామని. కాబట్టి ఇలాగ ఒకటి కాదండి. సార్ ఒక్క విషయం చెప్పండి, మీరు లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఇప్పటి నుంచి ఇన్ని ఆధారాలు అంతర్జాతీయంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మంత్రిగా ఆ హయాంలో చేసినటువంటి బాలినేని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. లీగల్ రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి? జగన్ గారి మీద ఎలా ఉంటుంది, అదానీ గారి మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే 1750 కోట్ల రూపాయలు తీసుకొని అవినీతికి పాల్పడ్డాడు అనేది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మీద విదేశీ సంస్థలు కూడా నిర్ధారణ అయిపోయినాయి. ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏ సీఎం అయినా కానీ పబ్లిక్ సర్వెంటే. పబ్లిక్ సర్వెంట్ లంచాలు తీసుకోవడం అనేది నేరం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని ఆయన మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కావలసిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా జిందాల్తో ఈ రాష్ట్రంలో అక్రమంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అగ్రిమెంట్లన్నింటినీ కూడా పునః పరిశీలించి రద్దు చేయవలసిన అవసరం ఉంది, చట్ట వ్యతిరేకంగా ఇచ్చినవన్నీ కూడా. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ సిబిఐని ఉపయోగించాలి. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి కూడా భారతదేశ పరువు ప్రతిష్టల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టల్ని ప్రపంచ దేశాలలో కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డిని, సరే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది అమెరికాలో, వాళ్ళు ఇప్పటివరకు అంటే నేను అందుకే అన్నాను ఆధారాలు ఇచ్చిన స్టేట్మెంట్ తో పర్మిషన్ తీసుకుని విచారించడానికి సరిపోతాయా? డెఫినెట్ గా సరిపోతాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా
ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. Yeah. వాటి ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో అని చెప్పేసి సమగ్ర సమాచారాన్ని ఆధారాలతో తీసుకొచ్చేసి ఈ రోజున ముద్దాయిలుగా 8 మందిని పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా డెఫినెట్ గా విచారణ జరిపి దాంట్లో ముద్దాయిగా వెళ్ళవలసిన పరిస్థితి ఉత్పన్నం కాబోతా ఉంది. ఏదేమైనప్పుడు కూడాను ఇంకొక పాయింట్ చెప్పండి సార్, పబ్లిక్ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఎందుకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఆర్ నాట్ ఈవెన్ స్మెల్ చేయలేకపోయారు ఏజెన్సీస్? ఇది నేను ఇష్యూ బయటపడిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో గానీ గ్రూప్స్ లో గానీ చాట్ ఇదే జరుగుతోంది. ఎవ్వరు ఎందుకు కనిపెట్టలేదు? స్టేట్ ఏజెన్సీస్ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ, లేదా తెలిసినా చేరాల్సిన వాళ్ళకి ఈ సమాచారం చేరిపోయిందా? టేబుల్ మీద స్నాక్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాయా ఏమన్నా? ఒకటండి, మనకి సిబిఐ గురించి చాలా సార్లు ఏబిఎన్ లో చర్చించుకున్నాం. అవినాష్ రెడ్డి కేసులో ఏ విధంగా జరిగింది, అలానే ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆయన బెయిల్ రద్దు చేయమని త్రిబుల్ కేసు వేసినప్పుడు ఏ విధంగా వాళ్ళు వ్యవహార శైలి వ్యవహరించారు, ఇవన్నీ మనం చూసాం. ఎప్పుడు 2012, 2013 సంవత్సరాల్లో ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఛార్జ్షీట్ వేస్తే ఇప్పటికి కూడా విచారణ జరగకుండా జాప్యం జరగడానికి సిబిఐ సహకరించనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి విచారణ సంస్థలను కూడా మేనేజ్ చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ ఇన్సిడెంట్ అన్ని స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. రైట్ సార్, రైట్. కాబట్టి డెఫినెట్ గా విచారణ సంస్థలను మేనేజ్ చేశారు. తన కేసుల్లో ఏ విధంగా మేనేజ్ చేశారో అలాగనే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఇది వెలుగు చూడకుండా వేరే వేరే విషయాలు చెప్పేసి ఇంకేముంది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరిగిపోతుంది, విద్యుత్ వచ్చేస్తా ఉంది, ఇంకేముంది, చాలా తక్కువకు తీసుకొచ్చాము, ప్రజలకు సానుకూలంగా చేశాము, సహాయం చేశామని చెప్పేసి ఈ 25 సంవత్సరాల్లో 1.10 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని మోపడానికి దోహదపడదనే విషయాన్ని, మొత్తం భారం 1,61,920 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంత అధిక భారాన్ని చేసి ప్రజలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కంపల్సరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు స్పందించి ప్రాసిక్యూట్ చేసి టీడీపీతో మాట్లాడదాం. రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పదే పదే చంద్రబాబు గారు గాని, సీఎం గారు గాని, లేకపోతే మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ఒకటే మాట చెప్తారు, తిన్నది వడ్డీతో సహా కక్కిస్తాం, ఏం చేసినా సరే మొత్తం కక్కిస్తాం, పదే పదే అంటారు, కక్కిస్తాం కక్కిస్తాం కక్కిస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు? ఇన్ని అంశాలు బయటకు వచ్చినాయి, ఏం చేస్తారు ఇప్పుడు? మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? నమస్తే మేడం గారు. నమస్తే. మీకు అలాగే సుబ్బారావు గారికి, అలాగే విశ్లేషకులు కళ్యాణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. మేడం, మీరు అన్నట్టు మా ప్రభుత్వానికి ఇది ఒక లడ్డూలా దొరికింది ఈ కేసు, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటువంటి సిబిఐ, ఈడీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సిఐడి, ఏసీబీ చేయలేనటువంటి పనిని అమెరికాలో ఉన్నటువంటి ఏజెన్సీలు బట్టబయలు చేసి, కాబట్టి ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, అందులో వెనకాడేదేం లేదు. అయితే ఏ రకంగా ముందుకెళ్లాలో ఏంటనేది 1-2 రోజుల్లో ప్రభుత్వమే చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇతను ఎంత అవినీతిలో ఎంత మేధావు అంటే అప్పటికే పీపీఐలు ఉన్నాయి ఇతను రాకముందే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జపాన్తో ఇంకా కొన్ని సంస్థలతో పీపీఐలు ఏర్పాటు చేసి ఈ సోలార్ అండ్ విండ్ పవర్ ని మనం ఉత్పత్తి చేస్తే, అవును 2014-19 మధ్యలో చేస్తే మీరు చేసుకున్న పీపీఎల్ రద్దు చేస్తే ఫారిన్ అంబాసిడర్స్ జోక్యం చేసుకుని వాళ్ళు సెంటర్ కి చెప్పారు, బాబు ఏంటిదని. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు పీపీఎల్ రద్దు చేయవద్దు. ఇప్పుడు ₹5.25 మనకి యూనిట్ వస్తా ఉంటే రాను ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కొంచెం వచ్చిన తర్వాత అది ₹1.5 కూడా వస్తుంది, అది ప్రజలకు ఉపయోగపడుద్ది, చాలా చౌకగా ప్రజలకి విద్యుత్ దొరుకుతుంది అని చెప్పినా సరే అందులో ఏదో అవినీతి జరిగిందని చెప్పి రద్దు చేశారు. అంటే ఇతనికి చాలా ముందు చూపు ఉంది. నేను పిలవాలి, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలి,
నేను పెట్టాలని చెప్పేసి అదే జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సెకి ద్వారా ఆదాని చేసేటువంటి డీల్ కాకుండా ముందే ఇతను టెండర్ నోటీసులు ఇచ్చాడు. 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం సంస్థలు పిలిచాడు. అవును. అంతలో ఇది వచ్చింది, ఈ ఆదాని తీసుకొచ్చారు దీన్ని. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈవెన్ బీజేపీ రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ సెక్కి ద్వారా కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకంటే మార్కెట్లో తక్కువ రేటుకి విద్యుత్ దొరుకుతా ఉంది. అయితే ఇతను అమెరికాలో తీసుకునేటువంటి పెట్టుబడులు కానివ్వండి, భారతదేశంలో తీసుకునే పెట్టుబడులకి మరి ఎవరో కొనేవాళ్ళు రావాలి కదా. అందుకని ఇతను ఉన్న 4-5 రాష్ట్రాలని ఎంచుకున్నాడు. అందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే వాటిని ఏదైతే టెండర్ పిలిచాడో వాటిని క్యాన్సిల్ చేశాడు. చేసి ఇతనితో ఒప్పందం చేసుకున్నాడు. ఎంత దారుణం అంటే ₹99 ఇదే సెకి గుజరాత్ లో కరెంట్ ఒప్పందం చేసుకుంటది. ఆంధ్రప్రదేశ్ లో ₹2.49. ఆ మాత్రం కూడా ప్రజలు ఆలోచిస్తారనేటువంటి ఇది లేదు ఇతనికి. చేసుకున్నాడు, చేసుకొని డబ్బులు తీసుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలకు జరిగిన నష్టం ఏంటంటే, సరే 1,750 కోట్లు అతను తీసుకున్నాడో ఆ విషయం పక్కన పెట్టండి. ఈ సెకి ఏదైతే ఒప్పందం చేసుకుందో వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు, విద్యుత్ రాలా. అప్పుడు ఉన్న పీపీఎల్ రద్దు చేశాడు. రాష్ట్రానికి విద్యుత్ కావాలి. మార్కెట్ లో ₹12, ₹14తో కొని అందులో కూడా లంచాలు తీసుకొని ప్రజల మీద 77,000 కోట్ల భారం వేశాడు. ఇది ప్రజలకు జరిగినటువంటి నష్టం. దీని మీద కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ప్రజల మీద అనవసరంగా భారం వేసి నువ్వు ప్రజాధనాన్ని ఎవరిని అడుగుతారు? మీదే కదా ప్రభుత్వం. కాదు, నాకు అసలు అర్థం కావట్లా. పెట్టాలని ఎవరు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఆ ఆధారాలు సరే ఇక్కడ క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. ఆ 1,750 కోట్లు బ్రైబింగ్ అంటే పోనీ వాళ్ళ ఏజెన్సీలు వాళ్ళ తిప్పలు పడతారు. ఇక్కడ ప్రజలకి జరిగిన నష్టాన్ని నేను అందుకే ఓపెనింగ్ క్వశ్చన్ అదే అన్నా. వడ్డీతో సహా కక్కిస్తాం, వీప్ పగలగొడతాం, లేదా అవసరమైతే కొత్త చట్టాలు చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు మీ స్పందన ఏంటి? కేసు ఎలాగా? గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారా? అది నేను అడుగుతున్నా. పెడతామని నన్ను అడుగుతున్నారు ఏంటి మీరు? అలా నేను ముందే చెప్పా, మా ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదిస్తుంది. 1-2 రోజుల్లో దీని మీద ప్రకటన కూడా చేస్తుంది. ఏ రకంగా ముందుకు వెళ్తామని చెప్పాను నేను. మళ్ళీ మీరు నన్ను చెప్పలేదని అంటున్నారు. నేను మీడియా ద్వారా ఇప్పుడు నేనేం ప్రభుత్వంలో భాగం కాదు, నేను ఒక అధికార ప్రతినిధి. ప్రజల్లో ఉన్నటువంటి విషయాలను నేను ప్రభుత్వానికి ప్రజలకి చెప్తాను. వాదన వినిపిస్తున్నారు కదా, అందుకని ఇప్పుడు బాలినేని స్టేట్మెంట్ ని కంప్లైంట్ గా తీసుకుని కేసు ఫైల్ చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మేడం నిన్న ఆదివారం, ఇది జరిగింది శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చిన విషయాలు. మీరు 1-2 రోజులు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో ఏం సందేహం. జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించే సమస్య లేదు. ఇక్కడ ప్రజలు బాధితులయ్యారు. ప్రజలు ఈ ఒక్క దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకోలేదండి. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అగ్రిమెంట్స్ లో, ఈవెన్ లో పిల్లలకి సంబంధించిన చిక్కీల్లో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లంచాలు తీసుకున్నారు. బ్యాగులు, షూస్, కాదేది కవిత కనలో ఉన్న పద్ధతిలో అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ చేయట్లా. 12 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. మా చేతిలో లేనటువంటి విషయం మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు పివి రమేష్ గారు, జగన్ గారి మాజీ సెక్రటరీ, ఆయన కూడా పేర్లు చెప్తున్నారు. 2 IASలు ఉన్నారు. మరి ఆ రోజు విద్యుత్ సెక్రటరీగా ఉన్న నాగులపల్లి శ్రీకాంత్ కాకుండా ఒక 2 అనుకోవాలా? ఆయనతో కలిపే 2 అనుకోవాలా? లేకపోతే ఎవరు అనుకోవాలి? ఆ ఇన్ఫర్మేషన్ దిశగా కూడా మీరు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు పివి రమేష్ గారిని కూడా అడుగుతాం, ఆయన దగ్గర కూడా తీసుకుంటాం. ఇప్పుడు బాలినేని గారు చెప్పాడు. ఇక్కడ సందిగ్ధం ఏంటంటే, అర్ధరాత్రి వచ్చి సంతకం పెట్టమన్నారు, నేను పెట్టలేదు కాబట్టి కేబినెట్ లో పెట్టి ఆమోదించారని చెప్పి ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఈనాడుకి. నిన్న ఆంధ్రజ్యోతిలో
ఆర్కే తొలి పలుకులో ఏం విన్నానంటే నేను ఆయన అర్ధరాత్రి సంతకం పెట్టాడు అని చెప్పేసి నేను విన్నా. ఉమ్, అంటే ఇక్కడ క్లారిటీ లేదు, పెట్టాడా పెట్టలేదా, పెట్టకపోవటం వల్ల క్యాబినెట్ లో పెట్టి ఆమోదించారా. రెండోది ఏంటంటే క్యాబినెట్ లో పెట్టినటువంటి అంశాలు వేరు, సెక్యూతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు వేరు. అదే నేను అంటాను ఇక్కడ 2.49 అన్నది ఒకటి చూపిస్తున్నారు, అది విత్ కేబినెట్ ప్రపోజల్ వాళ్ళతో ఒప్పుకున్నది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, జిఎస్టీలు అదర్ చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ తో కలిపి ఉన్న అగ్రిమెంట్ ని వితౌట్ పర్మిషన్ ఆఫ్ విద్యుత్ శాఖ మంత్రి జరిగింది. అది ఇక్కడ పాయింట్ 2. అవును. అయితే ఇప్పుడు వాళ్ళ రోత పత్రికల్లో ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 5 రూపాయల క్లాస్ కి ఆయన ఒప్పందాలు చేసుకున్నాడు, మేము ₹2.49 మేము కొంటున్నాము అని చెప్పేసి రోత పత్రికలో వార్తలు వస్తా ఉన్నాయి. కొంతమంది రోత నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ₹5 అదర్ ఛార్జెస్ లో కలిపి ₹5 అయిందన్న సంగతి వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ ఇదంతా కూడా బయటకు వస్తా ఉంది. అవును. కాబట్టి మా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విషయాలని వెలికి తీస్తుంది. రమేష్ గారు చెప్పినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పిలిపిస్తాం, మాట్లాడతాం, అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం వదులుకోదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు ఎస్పీ రెడ్డి గారి కంపెనీకి ఏదో కొన్ని రిబేట్స్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన పెద్ద మనిషి ఈయన. వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు, కొంత మాకు రిబేట్ ఇవ్వండి అని చెప్పేసి ట్యాక్సెస్ లో. ఈయన అసలు క్యాబినెట్ కే మోసం చేసి మంత్రికే తెలియకుండా ప్రజల మీద భారం వేసి లాంగ్ టర్మ్ లో మీరు ఇందాక చెప్పారు ₹1,70,00,000. ఇవాళ విద్యుత్ ఛార్జీలు ప్రజలు ఇంత భారం మోస్తున్నారంటే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద ఇంకోటి పేరు మీద ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే, అందులో ఏం సమస్య లేదు. మరి ఇవన్నీ ఏమైనా రద్దు చేస్తారా, కొత్త టెండర్లు పిలుస్తారా? అంటే రద్దు చేయాలి అనే విషయం కూడా కేబినెట్ లో చర్చిస్తారు. అదే ఊరికి ఆశ, ఎందుకంటే మేము ఇప్పుడు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం మేడం, అవును, రమ్మంటున్నాం అందరినీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, కంపెనీలు పెట్టండి అని. ఇలా రద్దు చేస్తే దాని ప్రభావం వాళ్ళ మీద ఏముంటుందని కూడా ఆలోచిస్తాం. కాబట్టి సెక్యూతో మాట్లాడతాం. మీరు గుజరాత్ కి ₹1.99 ఇచ్చారు ఎందుకు, మాకు ఇక్కడ ₹2.49 ఇచ్చారు ఎందుకు కూడా మాట్లాడతాం. కళ్యాణ్ గుత్తికొండ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక విషయం గమనిస్తే, జగన్ గారితో బిజినెస్ టైఅప్ పెట్టుకున్న, డీల్ చేసుకున్న ఒక లిస్ట్ తీస్తే సత్యం రామలింగరాజు గారు, రామ్కి అయోధ్య రామిరెడ్డి గారు, ఇందూ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ, అరవిందో, బైజూస్, JSW, ఇప్పుడు అదాని, అందరి పని ఇంతే అనుకుంటా. అడిదిరిగి ఆ లిస్ట్ అంతా కూడా మళ్ళీ గమనిస్తే, అన్ని విశ్లేషిస్తే శంకరగిరి మాన్యాలు, జైలు, స్కాములు, స్కీములు, ఆ పేర్లన్నీ అవి అక్కడితోనే వచ్చి ఇప్పుడు అదాని గారి దగ్గరికి వచ్చింది అంతర్జాతీయంగా. సో ఈ కేసుని మీరు ఎలా విశ్లేషిస్తారు, ఈ పరిణామాలని కానీ, ప్రభుత్వం ముందున్న సవాళ్లు కానీ? విజయేంద్ర గారు, ముందుగా మీకు, ఏవిఎన్ ప్రేక్షకులకు, అలాగే ప్యానల్ లో ఉన్న ఇతర పెద్దలు రఫీ గారికి, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మనకి మహాకవి సుశ్రీ గారు ఒక మాట చెప్పారండి, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల, ఏదేది కవితకి అనర్హం, ఏదేది కాదు కవితకి అనర్హం అని చెప్పి మహాకవి సుశ్రీ గారు ఉటంకించారు. అలాగే దీన్ని కనుక జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ కనుక తీసుకుంటే, ఇసుక, మట్టి, మద్యం, భూములు, కొండలు, పథకాలు, అడవులు, ఎర్ర చందనం, లేకపోతే గుళ్ళు, గోపురాలు, అలాగే మన కంటికి కనిపించని గాలి, సూర్యరశ్మి, ఇవన్నీ కూడా పంచభూతాలు, ఇవన్నీ కూడా ఏది అవినీతికి అనర్హం కాదు. ఇక్కడ కాకపోతే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీటన్నిటికీ ఆయన స్వలాభానికి వాడుకుని ఆఖరికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా, ఆనాడు తండ్రికి ఇచ్చిన అధికారం కానీ, ఈనాడు ఆయనకి ఇచ్చిన అధికారం కానీ వాడుకుని, స్వలాభం కోసం వాడుకుని, పైకి మాత్రం ఏదో పేదలకు మంచి చేయడానికని మనకి బిల్డప్ ఇవ్వటం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక పరిపాలనా స్టైల్ కనుక తీసుకుంటే, క్లియర్ కట్ గా నేను ఒకే ఒక్క వాక్యంలో చెప్పలేదు సార్ మేడం. ఆయన పైకి ఏది చూపించినా, ఏది చేసినా, అది ముఖ్యమంత్రిగా కావచ్చు, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు,
పర్టికులర్ గా ఒక అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగానే మాట్లాడుతున్నాం, ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. పార్టీ అంటే వాళ్ళకి కొంత వ్యక్తిగతం, అది పక్కన పెడతాం. అధికారికంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏది చేసినా పైకి దాని వెనకమాల ఆయన స్వలాభం ఉంటుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏ నిర్ణయం వెనకమాల అయినా కానీ ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు మేడం. దానికి మనం ఇంతకుముందు మీడియాలో అనేక చర్చలు చూసాం, సోషల్ మీడియాలో అనేక చర్చలు నడిచి. ఇప్పుడు అఫ్ కోర్స్ మనం ఒక రకంగా దీన్ని సిగ్గుపడాలి, అంటే భారతీయులుగా దీన్ని మనం సిగ్గుపడాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాన్ని మన దర్యాప్తు సంస్థలు, మన భారతదేశంలోని దర్యాప్తు సంస్థలు ఎవరు కూడా వెలికి తీయకుండా అమెరికాలో ఉన్న దర్యాప్తు ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి స్టేట్ ఏజెన్సీస్ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ స్మెల్ చేయలేకపోయాయా, కనిపెట్టలేకపోయాయా, తెలిసిన గమ్మునున్నాయా, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాయా? ఇది నా క్వశ్చన్ పబ్లిక్ సైడ్ నుంచి. ఇది 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 చాలా ఇది మనకి అంటే ఒక భారతీయులుగా మనం అందరూ సిగ్గుపడాలి మేడం. ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం అన్నందుకు మనం సిగ్గుపడాలి. దాంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా సరే దాని వెనకాల కారణాలు ఏంటి, ఎలా ఉండే, ఇప్పుడు స్టేట్ దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయి గత 5 ఏళ్లలో అనేది మనం చూసాం. అవును, లేని కేసుల్ని పెట్టి ఉన్న కేసుల్ని వదిలేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి గోడలు దూకి అరెస్ట్ చేయడానికి మాత్రమే పనికొచ్చినాయి ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా. కానీ ఇన్ని కోట్ల కుంభకోణం ఇప్పుడు మనం కనుక తీసుకుంటే, ఇది కనుక ఈ ఫిగర్స్ కనుక తీసుకుంటే మళ్ళీ మీరు అందరూ చెప్పినాయి, ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో కానీ ఇందాక పక్కలు కానీ చెప్పినాయే, ఈ ఒప్పందం వల్ల ఈ ఒక్క ఒప్పందం విలువ సుమారు 1,75,000 కోట్ల రూపాయల ఒప్పందం విలువ. దాని మీద రాష్ట్ర ప్రజల మీద రాబోయే 25 ఏళ్లలో అదనంగా పడే విలువ 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా పడుతుంది. అంటే పడాల్సిన దానికన్నా అదనంగా భారం పడుతుంది. దీంట్లో మనం తీసుకుంటే సింపుల్ మేడం, ఫిగర్స్ కూడా క్లియర్ చూపిస్తున్నాయి, ఇది 100% వాస్తవమే అని చెప్పి. 1,75,000 కోట్ల ఒప్పందం మేరలో 10% తీసుకుంటే 1,750 కోట్లు. ఆ 1,750 కోట్లే ఇవాళ ముడుపుల రూపంలో మారినాయి, చేతులు మారినాయి అని చెప్పి మనం ఎవరో ఇక్కడ చెప్పడం కాదు మేడం. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ FBI ఛార్జ్ షీట్ రూపంలో అక్కడ కోర్టులో సబ్మిట్ చేసింది 10%. ఇక అక్కడ క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కనుక తీసుకుంటే మనం ఇక్కడ డేట్లు కూడా మీరు ఆల్రెడీ చెప్పారు మేడం, మీరు ఓపెనింగ్ రిమార్క్ లో చెప్పినప్పుడు నేను నోట్ చేసుకున్నాను. సెప్టెంబర్ 12, 2021 అవును, ఈ దేశంలో అత్యున్నత పారిశ్రామికవేత్తగా చలామణి అవుతున్న గౌతమ్ అదానీ గారు తాడేపల్లి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అది ట్వీట్ రూపంలో ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకొక విషయం మీకు గుర్తు చేశాను మేడం, నేను నాకు గుర్తుంది, ఈ భేటీని అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అదే ఇంత పెద్ద పారిశ్రామికవేత్త వస్తే మమ్మల్ని కలిశారు, పలానా చర్చ జరిగిందనే ఒక లెటర్ లేదు సీఎంఓ నుంచి. ఇక అధికారికంగా సీఎంఓ నుంచి లేదు, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో హైలైట్ చేయలేదు మేడం కనీసం విషయాన్ని. అంటే ఎంత గోప్యంగా ఉంచారో చూడొచ్చు. కానీ నేను నాకు గుర్తున్నంత వరకు ఈ భేటీని మొట్టమొదటిసారిగా వెలికి తీసి ఆనాడే చెప్పింది ఎవరంటే ఏపీ ఆంధ్రజ్యోతి. నా గుర్తు వచ్చి కలిసి వెళ్ళారు అని చెప్పి మాట్లాడటం ఆ రోజు నేను పేపర్ లో చూస్తే నాకు గుర్తు. అంటే 3-4 years బ్యాక్ జరిగింది కాబట్టి ఎగ్జాక్ట్ గా గుర్తురాదు, కానీ ఇప్పుడు కనుక రికలెక్ట్ చేసుకుంటే ఆనాడే ఏపీ ఆంధ్రజ్యోతి బయట పెట్టింది ఈ భేటీ గురించి, అత్యంత గోప్యంగా జరిగిన భేటీ గురించి. సెప్టెంబర్ 12న భేటీ జరిగింది. సెప్టెంబర్ 15న ఈ ఒప్పందంలో కీలకంగా ఉన్న సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విద్యుత్ ని ఈ రేటుకి సరఫరా చేస్తామంటూ ఒక లెటర్ వచ్చింది. సెప్టెంబర్ 15 వస్తే మీరు మన రోజుల గురించి మాట్లాడుకున్నాం, రోజులు కాదు కొన్ని గంటల వ్యవధిలోనే సెప్టెంబర్ 16న ఆనాడు మంత్రి మండలిలో ఒక ఎజెండాగా పెట్టి దీనికి ఆమోదం తెలపడం అనేది నాకు తెలిసి భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు మేడం. కొన్ని గంటల వ్యవధిలో 1,75,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని లెటర్ రాగానే వాళ్ళు ప్రపోజల్ లెటర్ పంపించారు. లెటర్ పంపించినప్పుడు సహజంగా అధికారుల స్థాయిలో దాని మీద రివ్యూ జరగాలి. జనరల్ గా ఒక లెటర్ వస్తే విద్యుత్ శాఖ కార్యదర్శి మంత్రి మాట్లాడుకుని సీఎం కి పంపిస్తే ఆయన కేబినెట్ లో పెడతారు. ఎస్ మేడం, ముందు అధికారుల స్థాయిలో రివ్యూ జరగాలి, తర్వాత సంబంధిత మంత్రికి అది జరగాలి, దాన్ని ఆయన రివ్యూ చేయాలి, ఆ తర్వాత మంత్రి మండలికి వెళ్ళాలి, అక్కడ మంత్రి మండలిలో ఆమోదం చెందాలి. ఇది కామన్ ప్రొసీజర్. కానీ ఇదేది జరగడం అన్ని ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాలి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో రివర్స్ టెండరింగ్ అని ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తూ ఆ రోజు చెప్పిన ఆ మాట ఏంటంటే
100 కోట్ల రూపాయలు దాటిన ఏ ఒప్పందమైనా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళాలి అని చెప్పి చెప్పారు. అన్నారు. మరి 100 కోట్లు అనేది 1,75,000 కోట్ల కన్నా మరి ఎక్కువ అమౌంట్ మరి నాకు తెలియదు మేడం. 1,75,000 కోట్లు 100 కోట్ల తక్కువేమో. దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్లకుండా విత్ ఇన్ కొన్ని గంటల్లోనే మంత్రిమండలి ఎజెండాకి వచ్చి దాన్ని ఆమోదించడం జరిగింది అనేది మనకు వాళ్ళ వాస్తవంగా మనకు అర్థమవుతుంది. దీనినే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా పరంగా దాన్ని కన్ఫర్మ్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఒక బఫూల్గా ట్రీట్ చేస్తారో మనకు అర్థమవుతుంది మేడం. నాకు మీరు అధికారం ఇచ్చారు, ఈ అధికారాన్ని నాకు ఇష్టం వాడుకుంటాను అని చెప్పి ఆయన క్లియర్ చెప్పారు. అలాగే ఐఏఎస్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. ఇద్దరు ఐఏఎస్ కీలక పాత్ర అని చెప్తున్నారు. ఆ రోజు విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉంది నాగులపల్లి శ్రీకాంత్ గారు. వాస్తవంగా చెప్పాలంటే మేడం, చాలా మంది ఐఏఎస్లు, సమర్థులైన ఐఏఎస్లు, ఎంతో కొంత మంచిగా తెచ్చుకున్న ఐఏఎస్లు కూడా గత 5 ఏళ్లలో ప్రాంతం భ్రష్టు పట్టించేశారు మేడం. అంటే అఖిల భారత సర్వీస్ అంటే జనరల్ గా ఇండియాలో ఒక ప్రివిలేజ్ ఉండేది కామన్ పీపుల్ లో. ఆ ప్రివిలేజ్ ని, ఆ గౌరవాన్ని ఇలాంటి చేష్టలతో ఈ 5 ఏళ్లలో వాళ్ళ మీద పూర్తిగా, అంటే ఇక్కడ నేను ఇంకోటి చెప్పదలిచాను మేడం. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కనుక తీసుకుంటే మీరు ఇందాక పారిశ్రామికవేత్తల లిస్టు చెప్పారు. నాట్ ఓన్లీ పారిశ్రామికవేత్తలు మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఆయన వెనకమాల నడిచిన ఆనాడు ఆయన తండ్రితో అధికారాన్ని పంచుకున్న మంత్రులు గాని, ఆ రోజు బ్యూరోక్రాట్స్, పారిశ్రామికవేత్తలు, ఫ్యామిలీ, బ్యూరోక్రాట్లు, పారిశ్రామికవేత్తలు, ఫ్యామిలీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆఖరికి ఆయన అధికారంలో ఉండి ఒళ్ళు పైన తెలియకుండా సొంత సోషల్ మీడియా కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళతో బూతులు మాట్లాడించి ఆఖరికి జడ్జిలను కూడా బూతులు తిప్పించి వాళ్ళను కూడా కోర్టుల చుట్టూ తిప్పే పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్ కదండి ఇది. ఇప్పుడు నిజంగా రఫీ గారు మాట అన్నారు, లడ్డూలా దొరికింది మేడం మాకు చంద్రబాబు గారి ప్రభుత్వానికి అని. మరి ఆ లడ్డూని వీళ్ళు ఏం చేస్తారు అన్నది వెయిటింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అది ఆసక్తిగా చూస్తారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయం పరంగా తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లుగా చేసిన ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళకి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని అట్టచెప్పారు. ఇప్పుడు కూడా మేము ఆరోపణలు చేస్తామంటే కుదరదు మేడం. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, అధికారంలో ఉన్నారు, కేవలం మేము ఆరోపణలే చేస్తాం మాకు ఇట్లా అంటే సుబ్బారావు గారు అన్నారు కొంత అదేంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూపించి పర్మిషన్ తీసుకుని. ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అనేక చట్టాలు ఉన్నాయి. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ, లేకపోతే ఇంకా క్రిమినల్ ప్రొసీజర్స్ కానీ అనేక చట్టాలు ఉన్నాయి. ఎకనామికల్ రైట్. ఒకసారి ఒక బ్రేక్ తీసుకుని సుబ్బారావు గారితో కూడా మాట్లాడదాం. ఒక పాయింట్ చాలా మందికి తొలిచేస్తున్నా. ముప్పాల సుబ్బారావు గారు, ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆయనపై మీరు 20కి పైగా కేసెస్ ఉన్నాయి. సరే, ఈడీ, సిబిఐ ఇవన్నీ ఉన్నా, డిఫరెంట్ ఎకనామిక్ అఫెన్సెస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పాత కేసెస్ లో ఏదన్నా ఒక బెయిల్ రద్దయి ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిపోతే ఈ అమెరికన్ ఏజెన్సీస్ నుంచి పెట్టిన కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇదేలా అదేలా? కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఒకటి మేడం గారు, ఆయన ఇక్కడ కేసుల్లో శిక్ష పడినా అక్కడ కేసులు పోవడానికి అవకాశమే లేదు. ఓకే. ఎంచేదంటే రెండు కూడా వేరువేరు నేరాలు. వేరువేరు నేరాలన్నప్పుడు వేరువేరుగానే శిక్షలు పడతాయి తప్ప ఇది దీంట్లో పడింది కదా అని దాంట్లో ఆగే అవకాశాలు లేవు. ఇక్కడ ఒకటేంటంటే చాలా స్పష్టం, ప్రభుత్వం కూడా చేద్దాము చూద్దాము అనే మాటలు మానేయాలి. స్కాములు నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇప్పటికీ దాని మీద స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపించట్లా. దాంతో ప్రజల్లో ఏమొస్తుంది, ఇది ఆరోపణలే తప్ప వాస్తవాలు కాదరా బాబు, ఆ వాస్తవాలు అయితే చర్యలు తీసుకునే ఉండేవాళ్ళు కదా ఈ పార్టీ ఆలోచన వస్తా ఉంది. అది కూటమి ప్రభుత్వానికి నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్పీడ్గా రియాక్ట్ అయిపోయి నిర్ధారణ అయిన వాటిలో అయినా చర్యలకు పూనుకోకపోతే
డెఫినెట్ గా ఇది అంతర్జాతీయంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు భగ్నం చేసేటువంటి అంశంగా దీన్ని పరిగణించాలి. ప్రజలను మోసం చేసి దోపిడీ చేసి అక్రమంగా లంచాలు పుచ్చుకునే అంశంగా దీన్ని పరిగణించాలి. ప్రజల హక్కులను హరించి వేసిన వ్యక్తిగా ఆయన్ని పరిగణించి అసలు ఇలాంటి వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో నేను సీఎం అవుతా, నేను మళ్ళీ వస్తా అని చెప్తున్న మైండ్ సెట్ ఉన్న పర్సన్. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వు ఇప్పటికే నిన్ను 11 సీట్లతో దూరం పెట్టేశారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. రేపు అసలు నువ్వు ప్రజాప్రతినిధికే పనికిరావు, నువ్వు ఇలాగ అవినీతి కార్యక్రమాలకే పనిచేస్తావని ఆ రూటే రఫీ గారు, ఇది అందరికీ అసలు మీరు లేట్ చేస్తున్నారు. మేడం లేట్ అనే సమస్య ఉత్పన్నం కాదు మేడం, లేట్ కాకపోయినా నాంచుతున్నారు. మీరు మా మీద వేసేస్తున్నారు ఏదో ఒకటి. పబ్లిక్ అనుమానంగా ఉంది, ఓ డౌట్ ఉంది, డౌట్ మానాలి ఇవన్నీ. చెప్పండి. ఖచ్చితంగా దీన్ని ఫ్రేమ్ చేస్తాం. నిపుణులతో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ రేపులోనే దీని మీద ఒక కార్యాచరణ ప్రారంభం అవుతుంది. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో 17A కింద ఖచ్చితంగా ఇది ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఇతను ప్రవర్తించాడు, ప్రజల్ని మోసం చేశాడు, అవినీతి చేశాడు అనేది క్లియర్ కట్ గా కనిపించింది. కాబట్టి ప్రజల కోణంలో దీని మీద మేము అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము. ఆయన నిర్ధారించుకున్న తర్వాత అతను జైలుకి వెళ్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే నేను ఇలా చెప్పబోయే విషయం ఏంటంటే ఈ ఒప్పందం ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పుడే మా పార్టీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు ఆ రోజే మాట్లాడారు. ఆ రోజే మాట్లాడటమే కాకుండా గుజరాత్ కి ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి వేరియేషన్ మీద హైకోర్టులో కేసు వేయటం కూడా జరిగింది. ఆ కేసు ముందుకు రాలే హైకోర్టులో, కాకపోతే ఇది తరుముకొని వచ్చేసింది అమెరికా నుంచి. కాబట్టి ఏది ముందు వస్తే దాన్ని మేము పట్టుకుంటాం ఖచ్చితంగా. మీకన్నా వాళ్ళ అమెరికా ఏజెన్సీస్ చాలా సులువుగా అన్ని చక్కగా తయారు చేసి మీకు అందించారు. బాబా మీరేం కనిపెట్టక్కర్లేదు ఇందులో, కనిపెట్టేశారు. ఫోన్లలో సాగర్ అదాని మెసేజ్లు, డబ్బులు పంపకాలు అన్ని అయిపోయినాయి, మీకు ఈజీ. మన భారతదేశంలో ఉండేటువంటి విచారణ సంస్థలు, ఏజెన్సీలు ఎంత నత్తనడిగిన నడుస్తాయో, ఎంత పరిగెట్టించండి మీరు, పరిగెట్టించండి ఇప్పుడు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకుంటే 2012-13లో ఆయన మీద ఆరోపించబడిన నేరారోపణల వల్ల, దాని విచారణలో జాప్యం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. దానివల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఆయన పరిపాలన వల్ల. మళ్ళీ ఆనాడు కేసులతో తోడు ఇప్పుడు కొత్త కేసులు రాష్ట్రం కాదు, నేషనల్ కాదు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో కొత్త కేసులు వచ్చినాయి. ఇప్పుడు కూడా అంటే ఇంకా మేము నడకనా లేకపోతే ఏదో నిదానంగా చట్టం తన పని చేసిపోతుంది అన్నట్టు వదిలేస్తే కనుక మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి ముందు ఉన్న అత్యంత ప్రధానమైన కీలకమైన ప్రశ్న భయం ఏంటంటే ఈయన ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఏదో రూపంలో వచ్చి, అదే అందుకే నేను అంటేది ఏంటంటే ఈయన సీఎం పదవికి భవిష్యత్తులో అర్హుడేనా అన్నది ప్రజలు ఇంకొకసారి ఆలోచించాలి. నేను వచ్చేది మన ప్రభుత్వమే, ఇది అయిపోయింది అని చెప్తున్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి గురించి ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఆలోచించాలి. అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు తీసేసిన వ్యక్తి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం అతని మాట నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అతను 175కి 2 గెలుస్తానంటే ఎంత నమ్మారో, మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తినగా వేము తీగా ఉంటది, అలా అంచనా తక్కువ వేయకూడదు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 4 ముద్దులు బుగ్గలు రాశారంటే ఏమో ఎలా ఉంటాయో పరిస్థితులు. కాబట్టి ఆయన అర్హుడా కాదా అన్నది ఎన్ని జరిగిన తర్వాత ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు చర్యలు తీసుకోండి, నాన్స్బాకండి.